Hi friends, welcome to Reels of Technologies. Today we are discussing about features of JDBC. Last video we are discussing about just basic introduction about advanced Java and what are the storage areas and what are the terminologies used in JDBC. Okay. Now today's in this video we are discussing about features of JDBC. జనరల్గా జేడీబీసీ అంటే మనం ఏం చెప్పుకున్నామండి. JDBC is nothing but a persistence technology which can be used to communicate with the database from Java application. జావా అప్లికేషన్ నుంచి మీ డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వడానికి మీరు JDBC అనే టెక్నాలజీని యూజ్ చేస్తామని చెప్పి అనుకున్నాము. సో దాన్ని బేసిక్ డయాగ్రామాటిక్గా రిప్రజెంటేషన్ చూద్దాం ఒకసారి. సో ఫ్రమ్ జావా అప్లికేషన్ you have to interact with a database software. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇది జావా అప్లికేషన్ అనుకుందాం. జావా అప్లికేషన్ నుంచి మనం ఏంటంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ అనుకుంటాం. డేటాబేస్ సాఫ్ట్వేర్స్. సో డేటాబేస్ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి కదండి. ఒరాకిల్ ఉంది, MySQL ఉంది, ఓకే అండి. సో పోస్ట్గ్రే, SQL ఉంది, ఎక్సెట్రా మల్టిపుల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో మనం ఏమంటున్నాం అండి, ఫ్రమ్ జావా అప్లికేషన్లో మనం ఏంటండి JDBC ఓకేనా, పర్సిస్టెన్స్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనం రాస్తామండి. అంటే పర్సిస్టెన్స్ ఆపరేషన్స్ ఆర్ పర్సిస్టెన్స్ లాజిక్ అనేది మనం ఇక్కడ రాస్తామండి. ఈ పర్సిస్టెన్స్ లాజిక్ని యూజ్ చేసుకోండి. పర్సిస్టెన్స్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి, ఓకే అండి, ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ సాఫ్ట్వేర్కి మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి, మళ్ళీ డేటాబేస్ సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ మీకు జావా అప్లికేషన్కి రావడానికి, ఓకేనండి. సో ఇక్కడ మనం ఏంటంటే యూజ్ చేసేది, ఓకే అండి, JDBC టెక్నాలజీని మనం యూజ్ చేస్తామండి. JDBC యాజ్ ఏ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్. JDBCలో ఉన్న డ్రైవర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. దాని గురించి వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తామండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్, JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్. సో ఇదేం చేస్తుందండి, జావా మెథడ్ కాల్స్ని డేటాబేస్ కాల్స్ని జావా మెథడ్స్ కాల్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుందండి. అలాగే వాళ్ళు ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ యొక్క JDBC యొక్క APIని సో ఎవరైతే డేటాబేస్ వెండర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, ఓకేనా. సో డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే జావా అప్లికేషన్ నుంచి మనం డేటాబేస్ సాఫ్ట్వేర్కి ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండి. బేసిక్ జావా అప్లికేషన్ పర్సిస్టెన్స్ లాజిక్ ఏం రాస్తామో మనం ఏం చెప్పలేదు. సో డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉన్నాయి ఏంటి మనం డిస్కస్ చేయలేదు. బేసిక్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ సాఫ్ట్వేర్కి మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి మధ్యలో మనకు కావాల్సిన టెక్నాలజీ ఏంటి అంటే JDBC. దాంట్లో మెయిన్ రోల్ ఏంటి అంటే JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, JDBC APIని ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో, జావా వెండర్స్ JDBC APIని ప్రొవైడ్ చేశారు, దాన్ని యూజ్ చేసుకోండి. డేటాబేస్ సాఫ్ట్వేర్స్ వెండర్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనం జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వగలరు. ఆ ఇంటరాక్ట్ అయితే ఏం జరుగుతుందండి, అక్కడ పర్సిస్టెన్స్ అనేది జరుగుతుంది. అంటే మ్యానిపులేటింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ సైడ్. సో లైక్ ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్, సెలెక్ట్, ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం కార్డ్ ఆపరేషన్స్ అనేవి చెప్పుకున్నాం కదండి. అటువంటి ఆపరేషన్స్ అనేవి మనం
డేటాబేస్ సైడ్ మనం పెర్ఫామ్ చేయగలం. సో అలాగే జేడీబీసీ జనరల్గా ఏంటంటే J2EE కాంపోనెంట్స్ అంటారండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ J2EE. JDBC ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్టాండర్డ్, ఓకే అండి, జావా J2ESC పార్ట్, జావా టు స్టాండర్డ్ ఎడిషన్ పార్ట్, ఆర్ జావా ఎస్సి పార్ట్ అండి. జావా టు స్టాండర్డ్ ఎడిషన్ ఆర్ JSC పార్ట్. అంటే మనం కోర్ జావా నేర్చుకునేటప్పుడు ప్యాకేజెస్ నేర్చుకుంటాం. దాంట్లో మీకు SQL ప్యాకేజ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తారు అంతే, ఓకే అండి. సో ఫ్రమ్ జావా అప్లికేషన్ డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి యూ హ్యావ్ టు యూజ్ java.sql ప్యాకేజ్. అది కంప్లీట్గా మనం ఏంటంటే JDBCలో నేర్చుకుంటాం అండి. as the part of JDBC is nothing but as the part of J2SC అండి. అలాగే JDBC API అంటున్నాం. API అంటే ఏం లేదండి, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ డిఫైన్డ్ బై సమ్ పర్టికులర్ వెండర్. JDBCని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జావా వెండర్. జావా వెండర్స్ ఎవరంటే సన్ మైక్రో సిస్టమ్ ఇనిషియల్ డేస్. ప్రజెంట్ ఎవరండి? ఒరాకిల్. నథింగ్ బట్ JDBC ఈజ్ నథింగ్ బట్, ఓకేనండి, స్పెసిఫికేషన్ ఆర్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటెడ్ బై guidelines provided by Java vendors, implemented by database vendors అండి. ప్రొవైడ్ చేసింది ఎవరు? ఓకే అండి, జావా వెండర్. ఓకే అండి, జావా వెండర్ ప్రొవైడ్, ఓకే అండి, ప్రొవైడ్ JDBC API, JDBC API, JDBC API and implemented by database vendors. So, okay అండి, JDBC is the part of Java to standard edition and Java API అని ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటండి మనకి APIని ఇస్తారు. వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటే డేటాబేస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి, అంటే డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ ఇంప్లిమెంట్ చేసిన ఎవరైతే డేటాబేస్ వెండర్స్ ప్రొవైడ్ చేసిన ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటామని డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటాం. అంతే, సింపుల్. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ JDBC అండి. మళ్ళీ ఓకే, సో కమింగ్ టు ఫీచర్స్ ఏంటి? సో మనం ఏం చెప్తున్నామండి, జావా వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, JDBC APIని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఏంటంటే స్టాండర్డ్ API అంటే ఎవరైనా సరే ఎవరైనా సరే జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి స్టాండర్డ్ వే ఉందండి. దెర్ ఆర్ 5 steps టు ఇంప్లిమెంట్ JDBC అప్లికేషన్ అండి. దెర్ ఆర్ ఓన్లీ 5 steps అండి. సో మా అయితే ఇంకోటి ఇంక్రీజ్ అవ్వచ్చు, తర్వాత జావా వెర్షన్ పెరిగిన కొద్ది ఏమైందండి మళ్ళీ స్టెప్స్ తగ్గిపోయింది. సో అవి స్టెప్స్ వచ్చినప్పుడు చూద్దామండి. ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎవరైతే జావా వెండర్స్ ఉన్నారో వాళ్ళు JDBC APIని ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని డేటాబేస్ వెండర్స్ మనకి ఏంటంటే డ్రైవర్ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనం రాసే పర్సిస్టెన్స్ లాజిక్ అనేది కమ్యూనికేటింగ్ విత్ ఓకే అండి డేటాబేస్, ఓకేనా. బట్ డిఫరెంట్ డేటాబేస్కి డిఫరెంట్ పర్సిస్టెన్స్ లాజిక్ రాస్తామంటే లేదు, ఓకేనా. ఎందుకని జావా వాళ్ళు స్టాండర్డ్ APIని ప్రొవైడ్ చేశారు విత్, ఓకేనా, కమ్యూనికేట్ విత్ ఎనీ డేటాబేస్. సో ఎప్పుడైతే మీరు డేటాబేస్ వెండర్స్ మనకి డ్రైవర్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేశారో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు MySQL డేటాబేస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, MySQL డేటాబేస్ సంబంధించిన కనెక్షన్ ప్రాపర్టీస్ అవనివ్వండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అవనివ్వండి, ఏమైనా సరే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో తర్వాత మీరు డేటాబేస్ మార్చాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఆ కనెక్షన్ ప్రాపర్టీస్ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి మీరు, ఓకేనా, సో డైరెక్ట్గా మీరు డేటాబేస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటండి, JDBC is nothing but database independent. JDBC is database independent. సో డేటాబేస్ ఇండిపెండెంట్. సో ఎందుకని, ఓకేనండి, మీకు జావా వెండర్ స్టాండర్డ్ APIని ప్రొవైడ్ చేశారు. సో
కమ్యూనికేట్ విత్ డేటాబేస్. సో మీరు ఏం చేయాలి, ఎవరైతే డేటాబేస్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని డ్రైవర్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. సో అలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందండి, మీరు పర్సిస్టెన్స్ లాజిక్ రాసేటప్పుడు మీరు కనెక్షన్ ప్రాపర్టీస్ ఏ డేటాబేస్ అయితే ఉంటే ఆ డేటాబేస్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు డేటాబేస్ మార్చాల్సి వస్తే జస్ట్ ఆ కనెక్షన్ ప్రాపర్టీస్ మార్చడం సరిపోతుంది. తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి, అవి చేస్తే సరిపోతుందండి. సో అలాగే దెర్ ఆర్ 5 JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఓకేనండి. యాక్చువల్గా 5 ఇంప్లిమెంటేషన్ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, బట్ స్టాండర్డైజేషన్ అనేది జరగలేదు. సో కాబట్టి దెర్ ఆర్ 4 JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అండి. మ్యాక్సిమం అన్ని JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా జావాలోనే డెవలప్ చేశారు. ఓకే అండి. సో జావా ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దట్ టు JDBC is nothing but okay అండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఎందుకని ఓకే అండి. సో జావా యాక్చువల్గా ఏంటండి, ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జనరల్గా డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటున్నాం అండి. డ్రైవర్ సాఫ్ట్వేర్స్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. సాఫ్ట్వేర్ అంటే అదే. ఓకేనా. ఎప్పుడైతే JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా వాటిని జావా స్టాండర్డ్ జావా బేస్డ్ ఆన్ జావానే డెవలప్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టెక్నాలజీ. ఓకే. అలాగే బై యూజింగ్ JDBC ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. యూ హ్యావ్ టు పెర్ఫామ్ బై యూజింగ్ JDBC యూ హ్యావ్ టు పెర్ఫామ్ దెర్ ఆర్ 4 ఆపరేషన్స్ అండి. కార్డ్ ఆపరేషన్స్ ఓకే అండి. కార్డ్ ఆపరేషన్స్ అని మనం ప్రొవైడ్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే అండి. సి మీన్స్ క్రియేట్ అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లోకి రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తాం. అప్డేట్. సో ఓకే అండి, అప్డేట్. సో వన్స్ రికార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి కావాలంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు అండి. దాన్ని మనం ఏమంటాం, సింపుల్గా ఎడిట్ అంటాం. ఓకే. సో సో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేయాలి అంటే ఇన్సర్ట్ చేయాలంటే ఓకే, అప్డేట్ చేయాలంటే ముందు డేటాని తీసుకురావాలి. ఓకే అండి. సో లేదు డైరెక్ట్గా SQL కమాండ్ ప్రాంప్ట్స్ అనుకోండి, మనం డేటా తీసుకోవాల్సిన అవసరం డైరెక్ట్గా మనం రికార్డ్ చూస్తే అప్డేట్ చేసేయచ్చు. సో డేటా చూడాలి, రీడ్ ఆపరేషన్ ఆర్ సెలెక్ట్ ఆపరేషన్. ఓకే అండి. లాస్ట్ వన్ డిలీట్. సో రికార్డ్స్ మనం డిలీట్ చేయొచ్చు. జనరల్గా రికార్డ్ని డిలీట్ చేద్దాం అనుకుంటాం, రికార్డ్ స్టోర్ అయి ఉంటుందండి. జస్ట్ అక్కడ ఏంటంటే మీకు స్టేటస్ అనేది మారుతుంది. ఎగ్జాంపుల్ యూజర్ అనుకోండి. ఓకేనా. యూజర్ స్టేటస్ ఏమవుతుందండి, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం సెలెక్ట్ చేసినప్పుడు యాక్టివ్లో ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మ్యాక్సిమం రికార్డ్స్ అనేవి డిలీట్ అవ్వవు. ఫ్యూచర్ పర్పస్ కోసం ఏంటంటే రికార్డ్స్ అలా ఉంచుతారు. సో ది ఆర్ ది 4 ఆపరేషన్స్ పెర్ఫామ్. ఇవేనండి మనం నెక్స్ట్ JDBC అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసే ఆపరేషన్స్ ఇవే. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వాట్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలాగే ఓకేనా, మనం JDBC రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం అంటున్నాం కదండి. బై యూజింగ్ JDBC యూ హ్యావ్ టు పెర్ఫామ్ బ్యాచ్ అప్డేషన్స్ అండి. ఓకేనా. బై యూజింగ్ JDBC యూ హ్యావ్ టు పెర్ఫామ్ బ్యాచ్ అప్డేషన్స్. జనరల్గా ఏంటంటే ఓకేనండి, ఎంప్లాయీస్కి శాలరీస్ వేయాలి. ఓకేనండి. సో జనరల్గా 10 ఎంప్లాయీస్ అనుకోండి. ఓకేనా. 10 ఎంప్లాయీస్కి ఏంటండి ఓకేనా 2 ఎంప్లాయీస్కి ఒకలాగా, 3 ఎంప్లాయీస్ ఒకలాగా, 3 ఎంప్లాయీస్ సంథింగ్ ఇలా ఉంది. సో 5 lakhs మొత్తం ఒక 10 ఎంప్లాయీస్కి వేయాలి అనుకోండి. జనరల్గా ఏంటండి మనం ఒక ఎంప్లాయీ తర్వాత ఒక ఎంప్లాయీ తర్వాత ఒక ఎంప్లాయీ వేసామనుకోండి. ఓకే, వీళ్ళని కరెక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. రాంగ్గా పడింది అనుకోండి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. అదే ఇన్ కేసు మీరు అక్కడ బ్యాచ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తే ఓకేనా, జస్ట్ క్లిక్ ఆన్ సమ్ ట్యాబ్. ఓకేనా, బ్యాచ్ ఆపరేషన్. ఓకే అండి. సో అక్కడ మీరు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఏ ఎంప్లాయీకి ఏంటి అనేది మనం డిస్ప్లే చేస్తే ఓకేనా. సో టోటల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. మీకు ఇచ్చిన అమౌంట్ ఆ అమౌంట్ టాలీ అయింది అనుకోండి, జస్ట్ అప్డేట్. సో ఏమవుతుందండి, బ్యాచ్ అనేది అప్డేషన్ జరుగుతుంది. సో అంటే ఎట్ ఏ టైం అన్ని రికార్డ్స్
పర్సిస్టెన్స్ అనేది జరుగుతుంది, పర్సిస్ట్ అవుతుంది, సేవ్ అవుతాయి. ఓకే అండి. సో అలాగే ఫ్రమ్ జేడీబీసీ నుంచి బై యూజింగ్ జేడీబీసీ, ఓకేనండి. సో మనం డిఫరెంట్ జావా అప్లికేషన్స్కి మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి బై యూజింగ్ జేడీ. ఓకేనా, యూ కెన్ యూజ్ జేడీబీసీ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. ఓకేనా, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే ఓన్లీ జావా అప్లికేషన్స్ అండి. జేడీబీసీ యూ కెన్ యూజ్ జేడీబీసీ, ఓకే అండి, విత్ డిఫరెంట్ జావా అప్లికేషన్స్ అండి. డిఫరెంట్ జావా అప్లికేషన్స్ అండి. ఓకేనా. సో ఏంటి అవి? సో అవి ఏంటి? జనరల్గా బేసిక్ కోర్ జావా ప్రోగ్రామింగ్ అండి మనం ఇప్పుడు చేసేది అది. ఓకే అండి. సో ఏం చేస్తాం, ఒక క్లాస్ తీసుకుంటాం, దాంట్లో మెయిన్ మెథడ్ తీసుకుంటాం. ఓకేనా, జేడీబీసీ స్టెప్స్ ఏముంటాయి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే అండి, కంపైల్ చేస్తాం, రన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ అయిపోతుంది, డేటా వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మీరు ఇన్సర్ట్ క్వరీ రాస్తే ఇన్సర్ట్ అవుతుంది, సెలెక్ట్ క్వరీ అయితే సెలెక్ట్ అవుతుంది, తీసేయండి. అంటే బేసిక్ కన్సోల్ అప్లికేషన్. తర్వాత మీరు జావా యాప్లెట్స్ అండి. సో కోర్ జావాలో మీరు క్లాస్లో ఓకేనా నేర్చుకుంటారు యాప్లెట్స్. ఓకే అండి, యాప్లెట్ ప్రోగ్రామింగ్. జావా యాప్లెట్ నుంచి డేటాబేస్ మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. సో లేదా ఓకే అండి, సో మీరు జియూఐ అప్లికేషన్స్ కూడా మీరు ఓకేనా ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. జియూఐ అప్లికేషన్స్ కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేదా నెక్స్ట్ అడ్వాన్స్ జావాలో మనం ఏంటండి, జావా సర్వ్లెట్. ఓకేనా, సర్వ్లెట్స్తో మనం ఇంటరాక్ట్ అవుతామండి. ఓకేనా, జేఎస్పీతో ఇంటరాక్ట్ అవుతామండి. ఈజేబీస్ ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ అండి. ఓకేనా, సో మీకు ఏంటంటే ఇది J2EE టెక్నాలజీ అండి. ఇలాగా మల్టిపుల్ జావా టెక్నాలజీస్తో, జావా అప్లికేషన్స్తో మనం ఓకేనా జేడీబీస్ని యూజ్ చేయొచ్చు అండి. ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకుని జేడీబీస్తో మనం డేటాబేస్కి డేటాని మనం సెండ్ చేయొచ్చు. సో ది ఆర్ ది మెయిన్ ఫీచర్స్ అండి. ఓకేనా, కమింగ్ టు ఫస్ట్ పాయింట్, ఓకేనా జేడీబీస్ డేటాబేస్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఓకేనా జావా వెండర్స్ ప్రొవైడ్ చేసిన స్టాండ్ ఏపీని యూజ్ చేసుకుని ఓకేనా డిఫరెంట్ డేటాబేస్ వెండర్స్ ఏం చేయాలి, ఓకేనా డ్రైవర్ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ఏదైతే డ్రైవర్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డ్రైవర్ సాఫ్ట్వేర్ మాక్సిమం మీకు జావాలోనే డెవలప్ చేస్తుంటుంది కాబట్టి సో జేడీబీస్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. సో థర్డ్ వన్, బై యూజింగ్ జేడీబీసీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కార్డ్ ఆపరేషన్స్ అండి, క్రియేట్, అప్డేట్, డిలీట్, రీడ్. సో అలాగే ఈ ఆపరేషన్స్ ఉన్నాయి కదండి, వాటిలో మనం ఏంటండి బ్యాచ్ అప్డేషన్స్ కూడా చేయొచ్చు. మనం చేయొచ్చు అండి. అలాగే స్టోర్ ప్రైజెస్ ఉంటాయి, జాయిన్స్ ఉంటాయి, వీటిని కూడా మనం సో కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు అండి, లైక్ జాయిన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. అలాగే జావా యూ కెన్ యూజ్ జేడీబీస్ విత్ డిఫరెంట్ జావా అప్లికేషన్స్ అండి. జావా అప్లెట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, జియో అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, జావా సర్వ్లెట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, జేఎస్పీ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఈజేబీతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, సో జావా జేడీబీసీ ఇంట్రడక్షన్ ఫీచర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి జేడీబీసీ వెర్షన్స్ ఏంటి, ఓకే అండి, సో చూద్దాం. అలాగే జేడీబీసీ వెర్షన్స్ ఏంటి, జేడీబీసీ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకి ఏమైనా సాఫ్ట్వేర్స్ కావాలి, సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.